అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మనందరం కలిసి దేవుని సంగతులను నేర్చుకుంటున్నాము. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్లు మీ ద్వారా నేను, నా ద్వారా మీరు, మరికొంతమంది అనుభవజ్ఞులైన దైవ సేవకుల ఉపన్యాసాల ద్వారా, వారి రచనల ద్వారా మరికొన్ని సంగతులు పరిశుద్ధాత్ముడు సంఘమునకు తెలియజేసే అద్భుతమైన సంగతుల ద్వారా కూడా మనము కొన్నిటిని గ్రహిస్తున్నాము. ఈ రోజున దేవుని మాటకు ఎంత వేగంగా స్పందించాలోననే సంగతిని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు చాలా సంగతులు మనతో చెబుతాడు కదా. చూద్దాములే, చేద్దాములే, వెళదాములే అని అనుకోవటం మనలో కొంతమందికి రివాజ్ అయిపోయింది. వాళ్ళ ఉద్దేశం మంచిదే, వాళ్ళ ఆలోచనలు గొప్పవే, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి చాలా వెనుకబడి ఉంటారు. అది మనందరి సమస్య కదా. ఆ మాటకు వస్తే మీరైనా నేనైనా మరెవరైనప్పటికీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి కాస్త కష్టం అవుతుంది. కష్టమైన కొంతమంది కొంత ముందున్నారు, కొంతమంది అసలు ఆ కష్టసాధ్యమైన సంగతులను మొదలు పెట్టలేదు. అంటే కష్టంతో సాధ్యమవుతుంది, చిన్న కష్టంతో సాధ్యమవుతుంది. మహాశ్రమ పడినందున సాధ్యం కావటం కాదు, చిన్న కష్టంతో సాధ్యమయ్యేదాన్ని కూడా పట్టించుకోకుండాను చూద్దామండి, చేద్దామండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ సంగతులు నాకు బాగా తెలుసు, అసలు చిన్నప్పటి నుంచి నా ఆలోచన అదేను, ఎప్పుడు చేద్దామా అనుకుంటున్నాను అని 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినా కూడా అద్భుతమైన విచిత్రమైన అభ్యుదయ భావాలను కనపరుస్తూ ఉంటారు. చాలామంది దేవుని భక్తులు కదా. అభ్యుదయ భావాలు ఇప్పుడు కాదు వచ్చింది వారికి, ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే ఉన్నాయి, 50 ఏళ్ల క్రితమే ఉన్నాయి. కానీ ఏనాడు ఎన్నడూ ఆ భావాన్ని అనుసరించి బాధ్యతగా ముందుకు అడుగు వేయటం చేతగాలేదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి, నేను దేవునికి దూరంగా ఉన్నానండి, ఆ సంగతి నాకు తెలుసండి, నా లోపాలు నాకు తెలుసండి, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నానండి, దేవునికి ఇవ్వాలనుకుంటున్నానండి, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళాలనుకుంటున్నానండి అంటూనే దశాబ్దాలు గడిపే విచిత్రమైన సహృదయము కలిగిన వాళ్ళను కూడా మనం ఈ క్రైస్తవ సంఘాలలో చూస్తాం కదా. వాళ్ళ సహృదయాన్ని అభినందించాలో అభిశంసించాలో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు విభేదించటం లేదు, అనుకూలంగానే మాట్లాడుతున్నారు, తమ తప్పును తెలుసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు, తమ పొరపాటును గుర్తించినట్లుగా మాట్లాడుతున్నారు. స్వీయ పరిశీలన అద్భుతంగా ఉన్నది, కానీ ఆ స్వీయ పరిశీలనలో నుంచి ఏదో ఒక రోజున చక్కని ఆలోచనను నేర్చుకొని అడుగు వేయటం చేతగాటలేదు. అదేమంటే తప్పులుంటే క్షమించు నాయనా, తప్పులు మాట్లాడితే క్షమించు నాయనా అని మరలా తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మానసిక సంతృప్తిని పొంది, అమ్మయ్య దేవుడు నన్ను క్షమించాడు, నేను చేసే పొరపాట్లను దేవుడు మన్నించాడు, ఎందుకంటే గత రాత్రి నిద్రపోయే ముందు గట్టిగా ప్రార్థన చేసుకుని పడుకున్నాను, ఒకవేళ దేవుడే గనక వచ్చినట్లయితే నేను ఆ దేవునితో కలిసి ఆయన సన్నిధికి వెళ్ళిపోతాను అనే విచిత్రమైన భావనలతో భక్తి చేస్తున్నారు. వెంటనే స్పందించవలసిన వాటికి స్పందించకుండాను, దశాబ్దాలు జరిగిపోయినప్పటికీ స్పందించకుండా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే భక్తులు ఉన్నారే, అలాంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఈ సంగతులను విని నేర్చుకోవలసిందే. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయములో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన గురించి మీకు బాగా తెలుసు. అతని పేరు కొర్నేలి. ఎందుకంటే ఆ రోజుల్లో రోమియులు పాలస్తీను ప్రాంతాన్ని తమ ఆధ్వర్యములో ఉంచుకుని వాళ్ళ పాలకులను అక్కడ నియమించి వాళ్ళ సైన్యాన్ని అక్కడ ఉంచి శాంతి భద్రతలను కాపాడుతూ వారు అనుకున్న వాటిని సాధించే పద్ధతిని అనుసరించారనే సంగతి కాస్త చరిత్ర తెలిసిన మీలో అనేకులకు తెలుసు. ఈ కొర్నేలి అనే భక్తిపరుడు అద్భుతంగా చైతన్యవంతుడయ్యాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు. ఎందుకంటే కైసరియలో దేవుని సేవలు అందించిన ఫిలిప్పు ద్వారా ఇతడు సువార్తను విని విశ్వసించి చక్కగా దేవునిలో కుటుంబ సమేతముగా స్థిరపడ్డాడని మనం భావించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతడు కైసరియలో ఉన్నాడు, కైసరియ ప్రాంతంలో ఫిలిప్పు సేవ చేశాడు. సర్లేండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అద్భుతంగా భక్తిని భక్తి సూత్రాలతో జరిగిస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనం ఆలోచిస్తే. శతాధిపతి అంటే గొప్ప బాధ్యతలో ఉన్నవాడు, ఎంతోమందికి సమాధానం చెప్పాలి, అటు ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి, ప్రభుత్వపు ఆదేశాలను
తన దగ్గర పనిచేసే వారికి తెలియచేయాలి, అవి అమలు జరిగేటట్లుగా చూసుకోవాలి. కొంచెం పెద్ద బాధ్యతే కదండి. 100 మంది సైనికులు ఒక మనిషి ఆధ్వర్యంలో ఉన్నాడు అంటే చాలా శ్రద్ధగా ఉండాలి. అలాగని ఇతడు ఉద్యోగ బాధ్యతలను విస్మరించి ప్రార్థనలు చేస్తూ కూర్చోలేదు. చాలా సందర్భాలలో కొంతమంది జరిగించేది ఏమిటంటే, నేను దేవుని భక్తి చేస్తున్నానండి, దేవుని సేవలో ఉన్నానండి అని చెప్పి చేయవలసినటువంటి ఉద్యోగ బాధ్యతలను, వ్యాపార బాధ్యతలను సరిగా నిర్వహించకుండా ఎవరికో వాటిని అప్పగించి, వాళ్ళల్లో కొంతమందేమో నాసిరకంగా చేస్తూ వాళ్ళ లబ్ధిని వారు పొందుకుంటూ ఉంటే వీళ్ళొచ్చి దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటారు. అంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులైనా లేదు మరేదైనా పద్ధతిలో బాధ్యతలను నిర్వహించేవారు దేవుని సేవ చెయ్యాలనుకోవటం వారి వ్యక్తిగతమైన సంగతి కదా. ఒకవైపునేమో ఉద్యోగం ద్వారా వచ్చే లబ్ధిని పొందుకుంటూ మరోవైపున సేవ ద్వారా వచ్చే గుర్తింపును కూడా కోరుకోవటం, ఆ రెండిటిని సమన్వయపరచటం చాలా కష్టమైన సంగతి. ఇక్కడ కొర్నేలి ఈ రెండిటిని సమన్వయపరిచాడు. ఇతడు సేవలో ప్రవేశించలేదు కానీ భక్తి చేస్తున్నాడు. అంటే ఉద్యోగం చేసేవారైనా వ్యాపారం చేసేవారైనా భక్తి కార్యక్రమాలను చక్కగా చెయ్యాలి. అదేమంటే కొంతమంది అంటారు, ఏంటండి ప్రార్థనకు రాలేదు, ఆదివారం ఆరాధనలోకి ఈ మధ్య కనపడలేదు, నెలలో ఉండే 4 ఆదివారాలు లేకపోతే 5 ఆదివారాలలో కనీసంగా ఒక్కసారి కూడా మీరు రావటం లేదు అంటే, ఎక్కడండి ఉద్యోగ బాధ్యతలు నన్ను అసలు వదిలిపెట్టడం లేదు, నేను అందరికంటే చక్కగా పనిచేస్తాను కనుక నా చుట్టూనే అందరూ తిరుగుతున్నారు అన్నట్లుగా కొంతమంది చెబుతారు. వారి చెప్పే మాటలో వాస్తవం ఉన్నప్పటికీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండాను ఉద్యోగమని, వ్యాపారమని, చదువని అన్నిసార్లు ఆ విధంగా ఆలోచించటం, వ్యవహరించటం సరైనటువంటిది కాదు కదా. ఇక్కడ ఇటలీ పటాలములో కైసరియలో ఉన్నటువంటి కొర్నేలి అనే శతాధిపతి, పెద్ద అధికారి, ఎంతోమందికి సమాధానం చెప్పవలసిన వాడు, వ్యక్తిగతంగా తన భక్తిని, తన కుటుంబాన్ని ఎంత చక్కగా నడిపించుకుంటున్నాడో మీరు చదివితే అర్థమవుతుంది. తన కుటుంబముతో కలిసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయండి, చాలా ఒత్తిడిగా ఉన్నానండి, ప్రార్థనలకు హాజరు కాలేకపోతున్నాను, మీకేమైనా ఆర్థిక సహాయం కావాలంటే నేను పంపిస్తాను, ఎవరితోనైనా మాట్లాడాలి అంటే నాకు చెప్పండి, ఆ అధికారితో నేను మాట్లాడి మీకు అనుమతులు ఇప్పిస్తాను. ఇలాంటి సేవలతో సరిపెట్టుకోకుండాను తాను వ్యక్తిగతంగా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తున్నాడు. దానిని మనం గమనించాలి. నాకు తెలిసి శతాధిపతి కంటే కాస్త తక్కువైన బాధ్యతలను క్రైస్తవ సంఘాలలో ఎక్కువ మంది వహిస్తున్నారు. ఎక్కడన్నా ఉండొచ్చు, 100 మంది కంటే 200 మంది ఉన్నారండి మా కంపెనీలో, 2000 మంది ఉన్నారండి మా కంపెనీలో, అది వేరు. 2000 మంది ఉన్నా, 3000 మంది ఉన్నా ఆ విభాగాలను చూసుకునే అధికారులు ఉన్నందున ఆ పై స్థాయిలో ఉన్న అధికారి కొంత వెసులుబాటు జరిగించుకోవటానికి వారి దగ్గర పనిచేసే వారి కంటే వీరికి ఎక్కువ ఉంటుంది కదా. మొత్తానికి ఈ శతాధిపతి అయిన కొర్నేలి దేవునికి ప్రార్థనలు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. కాస్త సొమ్ములు కలిగిన వాడు దేవుని ఆశీర్వాదాలతో ఆ సొమ్ములను అధికం చేసుకుని తనకు తన పిల్లలకు ఇచ్చుకుంటే బాగుంటుందనే భావన కాకుండాను ఇతరులకు, సంఘమునకు చేయూతనిస్తూ కాస్త నిస్వార్థమైన భక్తిని జరిగిస్తున్నాడు. ఈ సందర్భంలో నేను ఒక మాట చెబుతున్నాను. మీలో ఎవరైనా నాకు అస్సలు కుదరట్లేదండి, నా ఉద్యోగ బాధ్యతలు నన్ను దేవుని సన్నిధికి వెళ్ళనివ్వటం లేదు అని మీరు భావించి ప్రతిదానికి ఆ కారణం చెప్పి ప్రార్థనా మందిరానికి వెళ్లకుండా, అదేమంటే ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాను, ఇలాంటి ప్రసంగాలు నేను యూట్యూబ్లో వింటున్నాను అని చెప్పుకుని సహవాసానికి దూరమై, పరిశుద్ధుల సహవాసానికి దూరమై వ్యవహారం చేస్తూ ఉన్నట్లయితే అది సరి అయినది కాదు అని నా ఆలోచన. మీరు కూడా ఈ సంగతిని కాస్త గట్టిగా ఆలోచన చేయండి, మీకే అర్థమవుతుంది కదా. అలా కాకుండాను ఎంతసేపు నాకు నేనే జీవిస్తాను, నా గదిలో నేనే ఉంటాను, భోజనానికి బయటకు వస్తాను, భోజనం చేసి మరలా వెంటనే గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటాను, అసలు లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న అమ్మ బాబుకు తెలియదు, తలుపు కొడితే తీయరు, అదేమంటే నేను ఉద్యోగ బాధ్యతలో ఉన్నానంటారు. అది నిజం కావచ్చు. కోవిడ్కు ముందు ఉన్న క్రైస్తవ సంఘ ఆలోచన విధానానికిను కోవిడ్ తగ్గిపోయిన తర్వాత ఉన్న క్రైస్తవ సంఘము లేదా ప్రజల మానసిక ఆలోచన విధానానికి చాలా తేడా వచ్చింది కదా. ఆ కోవిడ్ వచ్చినప్పుడు కలిసి ఉండే వాళ్ళందరూ విడిపోయి
ఏదో ఒక కారణంతో దూరంగా జరిగి ఎవరి గదిలో వారు ఉండటం, ఎవరింట్లో వాళ్ళు ఉండటం, అసలు ప్రార్థనలు, ఉద్యోగాలు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లకుండా 1 సంవత్సరం పైగా అలవాటు పడిపోయినందున అదే అలవాటును ఇప్పుడు కూడా కొంతమంది కొనసాగిస్తున్నారా అనిపిస్తుంది. అదే అలవాటును కొనసాగించటంలో మిగిలిన పనులలో అలాంటి అలవాటును కొనసాగించటం లేదు. వారు బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, విహారయాత్రలు చేయవలసి వచ్చినప్పుడు, వారికి అవసరమైన వారిని కలుసుకోవలసి వచ్చినప్పుడు అలాంటి పద్ధతిని అనుసరించటం లేదు. కానీ దేవుని సన్నిధికి అందరూ కలిసి వచ్చే పద్ధతిలో మాత్రం ఆ పాత అలవాటును కొనసాగిస్తున్నట్లున్నారు. అంటే కోవిడ్ వచ్చినప్పుడు కలిగిన ఆ దూరం ఉన్నది చూసారా, దానిని అనుసరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కొనసాగుతూ మిగిలిన సంగతులలో వాటిని పాటించకుండా ఉన్నట్లుగా కొంతమందిని మనం గమనిస్తే తెలుస్తుందేమో కదా. దేవుని ప్రజలారా, నేను ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, నాకు కుదరటం లేదు ఆదివారం రావటానికి, మధ్యలో రావటానికి, పాస్టర్ గారిని కలవటానికి, దేవుని వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి, పాటలు వినటానికి, వాక్యాలు వినటానికి అని దయచేసి ఇలాంటి మాటలతో సరిపెట్టుకుని అందరికంటే ఎక్కువగా తామే పనిచేస్తున్నట్లుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ చెప్పుకునే అవకాశం లేదు కదా. ఈ శతాధిపతి కంటే ఎక్కువైన ద్విశతాధిపతులు, త్రిశతాధిపతులు ఇలా చెప్పుకుంటా పోతే బాధ్యతలు వహించేవారు ఉన్నప్పటికీ 1 వారం 2 వారాలు అలా కొంచెం కుదరకపోవచ్చు. కానీ ఆ కుదరని స్థితిని ప్రతి వారానికి ఆపాదించి ప్రతి సందర్భములోనూ ఈ విధంగా మనం ఈ పనులు ఇంత తొందరగా ముగిస్తే ఆదివారం ఆరాధనకు వెళ్ళొచ్చు కదా, ఈ పనులను ఆరాధన తర్వాత పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచన చేసే అవకాశం, సర్దుబాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ నాకు ఆ పని ఉంది, నాకు కుదరదు, నాకు పలానా క్లాస్ ఉంది, నాకు కుదరదు, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు కుదరదు, నాకు నిద్ర వస్తుంది, కుదరదు అనే ఇలాంటి సాకులతో దేవుని సన్నిధికి దూరమై మరలా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రం అసలు వాళ్ళు ఎంత భక్తులో, వాళ్ళు ఎంతకాలంగా ప్రభుని సేవిస్తున్నారో, అసలు వాళ్ళల్లో ఉన్న వితరణ ఎంత గొప్పదోనని చెప్పుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తారో. శతాధిపతిని చూచి భక్తిని నేర్చుకోవాలి, దాన ధర్మాలు ఎలా చేయాలో నేర్చుకోవాలి, సంఘములో ఏ విధంగా ఉండాలో నేర్చుకోవాలి. దేవదూత వచ్చి చెప్పాడు 4వ వచనం 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములో, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి, నీవు పేతురును పిలిపించుకొని పేతురు గారు చెప్పే వాక్యాన్ని నువ్వు వినాలి అని చెప్పాడు. అప్పుడు కొర్నేలి ఎంత అద్భుతంగా స్పందించాడో మనకు అర్థమవుతుంది. 7వ వచనములో, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని యుండువారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. అంటే దేవుని మాటకు అతడు ఎంత వేగంగా స్పందించాడో మనం చూడాలి. వెంటనే స్పందించాడు, ఆలస్యంగా స్పందించలేదు. మనం కూడా వెంటనే స్పందిస్తాం. ఏ సంగతులకు వెంటనే స్పందిస్తామంటే మనకు బాగా ప్రయోజనకరమైన సంగతులు, మనకు 4 డబ్బులు వచ్చే సంగతులు, మన స్వప్రయోజనం, మనము మన కుటుంబము మన సేవలకు సంబంధించినది, ఎవరైనా ఉచితంగా ఏదైనా ఇస్తానని చెప్పినప్పుడు కానీ, లేదా వారి ద్వారా మనకు లబ్ధి దొరుకుతుందని భావించినప్పుడు కానీ, అలసిపోయినప్పటికీ, వెళ్ళే ఓపిక లేకపోయినప్పటికీ దానిని విశాలమైన భావము, సేవాభారము అనే పేరుతో, భక్తి పేరుతో చక్కగా వాటిని అలంకరించుకుని అలాంటి సంగతులలో వెంటనే స్పందించటం, వేగిరమే వెళ్ళటం, ప్రయాసపడి అక్కడ కొన్ని గంటల పాటు కూర్చుని ఉండటం, అద్భుతమైన సహనాన్ని చూపించటం. ఎందుకంటే అక్కడ మన వ్యక్తిగతమైన ప్రయోజనం ఏదో లభిస్తుంది కనుక అప్పుడు విసుగురాదు, ఇబ్బంది కలగదు. ఎంత అసౌకర్యము శరీరానికి వచ్చినప్పటికీ సర్దుబాటు చేసుకుని నిర్మలమైన ముఖమును కలిగి ఉండి వారి అనుగ్రహాన్ని పొందాలని ప్రయత్నం చేయటం సహజంగా జరిగే సంగతే కదా, మీకైనా నాకైనా. కానీ దైవ సంబంధితమైన సంగతులను కొర్నేలి నీవు వినాలి. పేతురు అనే నా శిష్యుడు చెప్పబోయే సంగతులు నీవు గ్రహించాలి. అతడు ఇక్కడ లేడు. యొప్పే అనే ప్రాంతంలో చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడు. అతనిని పిలిపించుకో అని చెప్పినప్పుడు, నాకు ఇప్పుడు కుదరదండి, కొంచెం ఒత్తిడిగా ఉన్నాను, ఈ పనులను అయిపోయిన తర్వాత నేను తప్పకుండా
ఈ పని చేస్తానండి, భలే పని అండి, అసలు దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అండి, పలానా వాళ్ళ వాక్యం నేను చాలా శ్రద్ధగా వింటానండోయ్ అని మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. చూసారా? వినటం వేరు, వినిన వాటిని అనుసరించి జీవించటం వేరు. తప్పకుండా దేవుని దూత గారు, నేను పేతురు గారిని పిలిపిస్తాను, కానీ ఈ నెల కాదు, వచ్చే నెల కూడా కుదరదు, ఆ తర్వాత నేను తప్పకుండా పేతురు గారిని పిలిపిస్తాను, మీ మాటకు నేను విధేయత చూపిస్తాను అని కొర్నేలి మనలో కొంతమంది చెప్పినట్లుగా చెప్పటం రాక కాదు, అంత బుర్రజ్ఞానం లేక కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. తనకేదో ఆర్థిక లబ్ధిని దొరుకుతుందని, తన ఉద్యోగంలో ఏదో పదోన్నతి లభిస్తుందనే అంశం కాదు ఇక్కడ. నీవు తెలుసుకోవలసిన భక్తిపరమైన సంగతులు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు, ఒక పేతురు మాత్రమే నీకు చెప్పగలడు. అప్పుడు అతడు స్పందించిన విధమును గూర్చి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనములో, పేతురు 4 రోజులైన తర్వాత యొప్పే నుంచి కైసరియకు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొని పాదాభివందనం చేసిన తరువాత సంభాషించిన సందర్భములో చెప్పాడు, వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఎంత చక్కని మాట అండి. ఈ వచనాన్ని చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అని అనిపించింది. ఇంత గొప్ప స్థితిలో ఉన్నవాడు, ఇంత గొప్ప శతాధిపతి, ఇంత గొప్ప ధనవంతుడు ఇంత వేగంగా స్పందించాడా? దేని కొరకు వేగంగా స్పందించాడు? ఆర్థిక ప్రయోజనాలు వస్తాయని చెప్పినప్పుడు స్పందించలా, ఉచితమైన బహుమానాలు వస్తాయని చెప్పినప్పుడు స్పందించలా, నీకు స్వస్థత శీఘ్రముగా వస్తుంది, పేతురును పిలిపించుకొని ప్రార్థన చేస్తే నీకు నీ కుటుంబానికి మేలు జరుగుతుంది అన్నప్పుడు స్పందించలా. నీవు కొన్ని సంగతులు వినాలి కొర్నేలి గారు. భక్తి బాగానే చేస్తున్నారు, నిష్టగా ఉన్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, కానీ సువార్తలో ఉన్న పూర్తి సారాన్ని మీరు ఇంకా వినలేదు. కనుక పేతురు ఒక్కడే ఆ సంగతులను చెప్పగలిగిన సమర్థుడు. మిగిలిన వాళ్ళు ఉన్నప్పటికీ, మిగిలిన వాళ్ళు చెప్పినప్పటికీ, నీబోటి వాడికి పేతురు చక్కగా స్పష్టంగా చెప్పగలిగిన వాడు గనుక కాస్త ఆలస్యమైనప్పటికీ యొప్పేలో ఉన్న పేతురును పిలిపించుకోవయ్యా అన్నప్పుడు, ఆ దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే అంగరక్షకుడు, చాలా కీలకమైన మనిషి, అతడు భక్తిపరుడు కూడాను, అతనిని ఇంకొక మనిషితో కలిపి వెంటనే పంపించాడు. పేతురు రావటానికి 4 రోజులు పట్టింది. ఇక్కడ ఈ సంగతులన్నిటినీ మనము సోదాహరణముగా ఆలోచన చేస్తే మీరు నేను నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. అయితే కొంతమంది అనుకుంటారు, అసలు నేను నేర్చుకునేది ఏమీ లేదు, నేర్పిస్తాను అని. వాళ్ళని వదిలేయండి. ఎందుకంటే కొంతమందితో మనం మాట్లాడలేం. వాళ్ళకి దేవునికి ఉన్న అవినాభావ సంబంధం మనం అర్థం చేసుకోలేం. ఇతరులు అర్థం చేసుకోలేనంత ఆధ్యాత్మిక అవినాభావ సంబంధాన్ని కొంతమంది భక్తులు కలిగి ఉన్నారు. అది వారి వ్యక్తిగతం. వాళ్ళను వదిలిపెట్టి మీరు నేను మనందరం నేర్చుకోవలసింది ఏమిటో తెలుసా? దేవుడు మీకు ఏదైనా తెలియజేస్తే, దేవుని వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడితే వెంటనే దానికి విధేయులై దేవుని సన్నిధిలో ప్రార్థించి, అవును నాయనా, నాలో ఈ బలహీనత ఉన్నది, నాలో ఈ తొందరపాటు ఉన్నది, నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు, నా వలన నా సంఘంలో విభేదాలు వస్తున్నాయి, నా వలన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది, అందరూ సహకరిస్తూ ఉంటే నేను సహకరించకుండా నేనేదో వితండవాదం చేస్తున్నాను, కారణము నాకున్నటువంటి భౌతిక పరిస్థితులు కావచ్చు, నీ వాక్యానికి నేను లోబడుతున్నాను అని వెంటనే దేవుని సన్నిధిలో స్పందించవలసిన అవసరత ఉన్నది. అలా స్పందించకపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి ఇబ్బందులను ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఇబ్బందులను చాలామంది ఎదుర్కోవటానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్యాన్ని వింటున్నారు, స్పందించవలసిన వాటికి వెంటనే స్పందించటం లేదు, అసలు సంవత్సరం తర్వాత కూడా స్పందించటం లేదు, 2 సంవత్సరాల తర్వాత కూడా స్పందించటం లేదు. ఎప్పుడైనా నేను చెప్పిన మాట గుర్తుందా? మీరేం చేస్తున్నారు, దాని కొరకేమైనా ప్రయత్నం చేశారంటే, అయ్యో నేను మర్చిపోయానండి, భలే పని జరిగిందండి, క్షమించండి అంటారు. క్షమించండి అనేది మామూలు ఊతపదంలాగా వచ్చింది, కానీ ఆ భావం వాళ్ళల్లో కనపడటం లేదు. వెంటనే చేయవలసిన వాటిని వాయిదాలు వేస్తారా? వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి
క్రమపరచబడవలసిన సంగతుల విషయంలో రేపు మాపు అని తప్పించుకుంటారా? ఆరాధనలకు వెళ్లకుండా వెళ్ళిన మధ్యలో వెళ్ళి పెందలకాడ లేచి వచ్చేస్తారా? పరధ్యాసలో ఉండి దేవుని వాక్యాన్ని వినకుండా అదేమంటే నేను కూడా ప్రార్థనకు వెళ్తున్నాను, నేను కూడా వాక్యం చెబుతున్నాను, నేను కూడా పాటలు పాడుతున్నాను, ఇలాంటి వాటితో సమర్థించుకుంటూ చేయవలసిన వాటిని చెయ్యకపోవటం దేవుని దీవెనలను మనంతటా మనం ఆపుకున్నట్లు కాదా? కొర్నేలి అంత పెద్దవాడు వెంటనే పంపించాడు. అంటే దేవుని సంగతులను వినటానికి ఎంత వేగిరపడ్డాడో చూడండి. నేను ఇంతకు ముందు చెప్పాను, నీకు బోళ్ళు డబ్బులు వస్తాయి, నీకు ప్రయోజనం కలుగుతుంది, నీకు ఆయన స్థలం కొని పెడతాడు, నీకు ఆయన పొలం కొని పెడతాడు, ఆయన ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వస్తుందంటే వెంటనే స్పందించడం మీకు నాకు బాగా తెలిసింది. అవసరమైతే విమానంలో కూడా వెళ్ళి రావాలని అనుకుంటాం మనం. దానిని తప్పని నేను అనట్లేదు, అది వేరే సంగతి. కానీ దేవుని వాక్యాన్ని వినటానికి ఓ దైవ సేవకుని పిలిపించాలన్నా, ఓ దైవ సేవకుని మాటలు వినాలన్నా 1కి 100 సార్లు ఆలోచన చేస్తూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఏనాడు ఏ విధమైనటువంటి స్పందనను చూపించవలసిన రీతిలో చూపించలేకపోతున్నారు కదా. ఆలోచించండి. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. తెస్సలోనిక పట్టణములో ఉన్న సంఘములో పౌలు తన అనుచరులు వాక్యాన్ని బోధించినప్పుడు మనుష్యుల వాక్యమని మీరు అనుకోకుండాను దేవుని వాక్య వర్తమానమని మీరు గుర్తించి దేవుని జ్ఞానాన్ని పొందుకున్నారు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మీరు అంగీకరించారు. మేమును మానక మీ విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అన్నాడు. అంటే తెస్సలోనిక పట్టణములో ఉన్న విశ్వాసులు కూడా చాలా చక్కగా దేవుని వాక్యాన్ని విని, వీళ్ళేదో చెబుతున్నారు, పౌలేదో మాట్లాడతాడు, చక్కగా మాట్లాడగలిగిన వాడు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెబుతారు, మన పద్ధతిలో మనం ఉండాలి అనే పద్ధతిని కాకుండాను ఇది మనుష్యులు చెప్పే వాక్యం కాదు, వర్తమానం కాదు, దేవుడే వీళ్లను సాధనాలుగా వినియోగించుకొని దేవుని జ్ఞానాన్ని భక్తిని మనకు నేర్పిస్తున్నాడు కనుక దీనికి మనం లోబడాలి అని మీరు అనుకున్నారే, అది మాకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తుందండి. మీ స్పందన ఎంత గొప్పదో. ఇలాంటి స్పందన అన్ని పట్టణాలలో రాలేదండి. విన్నారు, వదిలిపెట్టేశారు. ఈ రోజుల్లో లేరా? బోధించేవారు బోధిస్తారు, వాటిని అనుసరించని వాళ్ళు ఉన్నారు. వినేవాళ్ళు వింటారు, వాటిని పట్టించుకోకుండా వదిలేసేవాళ్ళు ఉన్నారు. రోజుకొక వింత కావాలని కోరుకుని అటు పరిగెత్తేవాళ్ళు, ఇటు పరిగెత్తేవాళ్ళు. ఏమి సందడి చేస్తున్నారో కొంతమంది. ప్రజలను ఆకర్షించడానికి రకరకాలైన ఆధ్యాత్మిక విన్యాసాలు, వాటిని చూడటానికి ప్రజలందరూ వేలం వెర్రిగా వెళ్ళే ధోరణి. ఆ పేరుతో ఈ పేరుతో ప్రజాకర్షణే ప్రధాన ధ్యేయం అయిపోయింది. కానీ ఆ ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించాలనే ఆలోచన, దేవుని లేఖన పరిజ్ఞానం చాలా తక్కువైపోయింది కదా. దేవుని ప్రజలారా, నేను ఒక మాట చెబుతున్నాను, మీకు తెలియని సంగతి దేవుడు మీతో మాట్లాడినప్పుడు వెంటనే స్పందించండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. యోగ్యులైన సమర్థులైన నిస్వార్థముతో దేవుని సేవలను అందించే దైవ సేవకులను గుర్తించి వారికి చేయూతనివ్వండి. వారు మరి ఎక్కువ దేవుని సేవ చేస్తారు కదా. కొర్నేలి వెంటనే స్పందించాడు. తన కుటుంబము, తన ముఖ్య స్నేహితులు అందరూ కూర్చున్నారు. పేతురు వచ్చాడు, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలను గురించి చెప్పాడు. అప్పుడు పూర్తిగా ఆయన త్యాగాన్ని కొర్నేలి కుటుంబం అర్థం చేసుకుంది. పరిశుద్ధాత్ముడు వారిని ఆవరించాడు, వారి భక్తి పరిపూర్ణమైంది. ఇలా తెలియని సంగతులను తెలుసుకుంటూ పరిపూర్ణమైన భక్తి విధానములో మనం కొనసాగుతూ దేవుని ఆశీస్సులు పొందుకుని ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.